ఒక్కసారిగా కురిసిన వర్షం కొన్ని గంటల వ్యవధిలోనే అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో రోడ్లన్నీ ఇలా జలమయమైన పరిస్థితే కనిపిస్తోంది. కేవలం 12 గంటల వ్యవధిలోనే 220 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతానికంటే ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. నిజానికి మే నెలలో చైనాలో వర్షాలు పడుతూ ఉంటాయి. ఒకసారి చూడండి, భవనాల లోపలికి కూడా ఆ వర్షపు నీరు ఏ విధంగా వచ్చేస్తుందో గతంలో కూడా మనం చాలా సందర్భాలు చూసాం. ఆసుపత్రులు లోపలికి వర్షపు నీరు వచ్చి కొట్టుకు వెళ్ళిపోయినటువంటి దృశ్యాలు చాలానే చోటు చేసుకున్నాయి. గ్రౌండ్లో ఉన్నటువంటి ఎమర్జెన్సీ వార్డుల్లో కూడా వర్షపు నీరు వచ్చినటువంటి సంఘటనలు చైనాలో చోటు చేసుకున్నాయి. ఇప్పుడు చైనాలో వుహాన్ నగరంలో ఇప్పుడు మీరు చూస్తున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. వుహాన్తో పాటు చాలా సిటీల్లో ఇలాంటి దృశ్యాలే మనకి కనిపిస్తున్నాయి. రోడ్లపైన భారీగా వరద ప్రవాహం ప్రవహిస్తూ ఉండటంతో అలాంటి వరద ప్రవాహంలోనే ప్రజలు రోడ్లపైకి వచ్చి వాళ్ళ వాహనాల్లోనూ లేదంటే నడుచుకుంటూనో ఈదుకుంటూనో వెళ్తున్నారు. చూడండి ఒకసారి, ఇది హాస్పిటల్. ఒక హాస్పిటల్ లోపల వర్షపు నీరు ఏ విధంగా కురుస్తుందో. నిజానికి చైనా వస్తువులు, చైనా బిల్డింగ్లు కూడా ఇలాగే ఉంటాయేమో. చైనాలో రోడ్లన్నీ ఇప్పుడు నీట మునిగిన పరిస్థితి. చూడండి ఒకసారి ఈ దృశ్యాలు చూడండి. కార్లు చైనాలో కొట్టుకు వెళ్ళిపోతున్న దృశ్యాలు మీకు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల ఇలా కార్లన్నీ కూడా రోడ్లపైన కొట్టుకు వెళ్ళిపోతున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున బలహీనంగా ఉన్న ఇళ్ళు కూడా ఈ వరద ప్రవాహానికి కూలిపోయాయి. కార్లు కొట్టుకుని వెళ్ళిపోతున్నాయి. వరదల్లో 20 మందికి పైగా గల్లంతైనట్టుగా తెలుస్తోంది. రోడ్లన్నీ కూడా నదులను తలపిస్తూ ఉన్నాయి. చైనాలో సహజంగా మే నెలలో వర్షాలు కురుస్తూ ఉంటాయి, కానీ ఏకంగా కార్లు ఎలా కొట్టుకుని వెళ్ళిపోతున్నాయి చూడండి. ఆపడం ఎవరి తరం కావడం లేదు. అక్కడ రోడ్లపైకి వర్షపు నీరు చేరి నదులు పొంగి ప్రవహిస్తూ అవన్నీ కూడా ఇక్కడ చూడండి, ఒక మహిళ వాటిని ఆపే ప్రయత్నం చేస్తోంది. ఒక వ్యక్తి కొట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ వరద ప్రవాహంలో ఆ మహిళ మరొకరు కొట్టుకుని వెళ్ళిపోతుంటే దాన్ని పట్టుకుని ఆమె ఆగటానికి ట్రై చేసింది, కానీ ఆ వస్తువుతో పాటు ఆమె కొట్టుకుని వెళ్ళిపోతుంది. మరోవైపు ఆ వ్యక్తి కూడా ఆ వరద ప్రవాహంలో కొట్టుకుని వెళ్ళిపోతున్నాడు. బహుశా వాళ్ళు మరి గల్లంతయ్యారో బతుకున్నారో తెలియదు. ఆమె ఆపటానికి ప్రయత్నం చేసింది. ఆ వ్యక్తిని ఒకసారి పట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేసింది, కానీ ఆ దశలో ఆమె కూడా కింద పడిపోయిన పరిస్థితి. ఆ ప్రవాహంలో రోడ్డు పైన ప్రవహిస్తున్నటువంటి వరద నీటిలో ఆమె కూడా కొట్టుకు వెళ్ళిపోయిన పరిణామం చోటు చేసుకుంది.